హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఓల్డ్ శారీతో కట్ స్టాప్ని ఏ విధంగా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఓల్డ్ టాప్తో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా డ్రెస్ని ఉల్టా వేసుకోవాలండి. ఉల్టా వేసుకొని దానిపైన మెజర్మెంట్ తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్ వస్తాయి. ముందుగా టాప్ పొడవు ఎంత ఉందో చూద్దాం. పొడవు ఎప్పుడైనా షోల్డర్ పైన స్టిచ్ చేస్తాం కదండి, అక్కడ పైనుండి మెజర్మెంట్ చూసుకోవాలి. టాప్ పొడవు వచ్చేసి మనకి 42 ఉందండి. ఒక పేపర్ పైన రాసుకుందాం. ఇప్పుడు షోల్డర్ చూద్దామండి. షోల్డర్ మెజర్మెంట్ చేసేటప్పుడు నెక్ కోసం కొంచెం వదిలేసి ఎంత ఉందో అంత తీసుకోవాలి. 6.5 ఉంది, 6.5 పెట్టాను. ఆర్మ్ హోల్ వచ్చేసి షోల్డర్ పైనుండి చంక కింది వరకు ఎంత ఉందో అంత తీసుకోవాలి. 6.5 ఉంది. చెస్ట్ లాస్ట్ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలండి. చెస్ట్ 20 ఉంది, 20 వేస్తున్నాను. వేస్ట్ వచ్చేసి 19 ఉంది, 19 వేసుకుందాం. ఇప్పుడు కట్స్ దగ్గర హిప్ లెంత్ ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. 22 ఉంది. నెక్స్ట్ బాటమ్ లెంత్ వచ్చేసి 24 ఉందండి. 24కి మనం అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేస్తాం కదా కట్స్ పెట్టినప్పుడు, దానికోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ చూద్దాం. నెక్ మెజర్మెంట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర పై నుండి కొలుచుకోవాలి. నెక్ పొడవు 6 ఉంది, 6 పెట్టుకుందాం. ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ వచ్చేసి 5 ఉందండి, 5 పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్ విడ్త్ మీడియం సైజ్ అయినా ఎల్ సైజ్ అయినా 2.5 పెట్టుకోవచ్చండి. ఇంకా మనకి డీప్ ఎక్కువ కావాలనుకుంటే 3 పెట్టుకోవచ్చు. నేను 2.5 పెడుతున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటే హ్యాండ్స్ పై వైపు పొడవు 5.5 ఉంది, 5.5 పెట్టాను. హ్యాండ్స్ ఓపెన్ సైడ్ 8 ఉంది, 8 పెట్టేశాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ వచ్చేసి షోల్డర్ పై నుండి చంక కింది వరకు చూసుకోవాలి. 9 ఉంది, 9 పెట్టుకున్నాను. మనం ఇప్పుడు ఇవన్నీ రాసుకున్నాం కదండి మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్లో ఒక 3 మాత్రం చేంజ్ చేయాల్సి ఉంటుంది. 2 ఫోల్డ్ పైన మెజర్ చేసాం కదా, దాన్ని 4 ఫోల్డ్ పైన పెట్టేటప్పుడు కొంచెం చేంజెస్ అనేవి ఉంటాయి. అవి ఎలా ఉంటాయో పేపర్ పైన ఇప్పుడు చూపిస్తాను. మనం ఇలా రాసుకున్నాం కదా. ఫస్ట్ టోటల్ లెంత్ అండి. టాప్ లెంత్ వచ్చేసి 41 or 42 మన ఇష్టం, ఇంకెక్కువైనా పెట్టుకోవచ్చు మన లెంత్ బట్టి. మనం 42, 41 పెట్టుకున్నప్పుడు లైనింగ్ అనేది 2 ఇంచెస్ మైనస్ చేసి పెట్టుకోవాలండి. 39 పెట్టుకున్నాను. ఎప్పుడైనా షోల్డర్ వచ్చేసి 6 అండి, 6 or 6.5 కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5. మన షోల్డర్ 6 పెడితే ఆర్మ్ హోల్ 6.5 పెట్టాలి ఖచ్చితంగా. చెస్ట్ వచ్చేసి 20 or 21. 21 అంటే మనకి 10.5 వస్తుందండి. వెస్ట్ వచ్చేసి 19 అంటే 9.5 పెట్టుకోవాలి 4 ఫోల్డ్ పైన. హిప్ లెంత్ వచ్చేసి 22 ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకుని 11 పెట్టుకోవాలి. బాటమ్ లెంత్ కూడా సేమ్ అండి, ఆఫ్ చేయాలి. ఈ 4 మాత్రమే ఆఫ్ చేయాలి, 12 పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6, బ్యాక్ నెక్ డీప్ 5. నెక్ విడ్త్ వచ్చేసి 3 అండి. 2.5 పెడితే మనకి 3 వస్తుంది. పావు ఇంచు కుట్లో పట్టుకుంటాం కదా, సో అక్కడ పెరుగుతుంది. స్లీవ్స్ లెంత్ వచ్చేసి 5.5, స్లీవ్స్ విడ్త్ వచ్చేసి 8, ఆర్మ్ హోల్ వచ్చేసి 9 అండి.
ఈ మెజర్మెంట్స్తో మనం రాసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాత్ పైన 4 ఫోల్డ్ క్లాత్ని 2 ఫోల్డ్ వేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు 4 ఫోల్డ్ వేసుకోవాలి. ఏ క్లాత్ అయినా డ్రెస్కి ఈ విధంగానే ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డ్స్. క్లోజ్ ఉన్నది మన వైపు పెట్టుకోవాలండి. క్లోజ్ ఉన్న సైడ్ మెజర్మెంట్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పేపర్ పైన రాసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్స్తోనే దీనిపైన ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా టాప్ పొడవు 42 పెట్టుకున్నాం కదా, 42 ఉంది. నెక్స్ట్ షోల్డర్ పెడుతున్నానండి. షోల్డర్ వచ్చేసి 6 ఎల్ షేప్లో పెట్టుకోవాలండి. షోల్డర్ డౌన్ వచ్చేసి 6.5 పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ అండి, ఆర్మ్ హోల్ డౌన్. నెక్స్ట్ చెస్ట్ పెట్టుకోవాలి. ఆ లైన్ కిందనే ఎల్ షేప్లో వస్తుంది. 10.5 పెట్టాను. ఈ విధంగా ఎల్ షేప్లో వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ హిప్ లెంత్కి వేస్ట్కి డాట్ పెట్టుకోవాలండి. హిప్ లెంత్కి 22 పెట్టుకోవాలి. వేస్ట్ వచ్చేసి 14 దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఆ డాట్ పెట్టిన దగ్గర స్ట్రైట్గా మనం హిప్ లెంత్ వెస్ట్ లెంత్ అనేసి పెట్టేసుకుంటామండి. మనకు వేస్ట్ వచ్చేసి 9.5 వచ్చింది కదా, అది ఇక్కడ పెట్టుకోవాలి. కింద హిప్ లెంత్ దగ్గర మాత్రం 10.5 పెట్టుకోవాలండి. ఈ 3 డాట్స్ని కలిపి డ్రా చేసుకోవాలి. చేసిన తర్వాత నెక్ సైడ్ చూద్దాం. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి మనకు 2.5 కదా, 2.5 పెట్టుకున్నాను. నెక్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 కదా, 6 దగ్గర మార్క్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 5. ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఆ విధంగా. అలాగే ఆర్మ్ హోల్ సైడ్ కూడా 1 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ అండి, మన కట్ స్టాప్ స్ట్రైట్ కుడుతున్నాం కాబట్టి చూసుకోవాలండి. బాటమ్ ఎంత కావాలంటే 12 అండి. 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కట్స్ వస్తాయి కదా, స్ట్రైట్గా ఉండాలి. పెట్టేసాం కదండి మార్కింగ్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ముందుగా బ్యాక్ నెక్, బ్యాక్ హార్మ్ హోల్ కట్ చేయాలండి. బ్యాక్ నెక్ కట్ చేసాను, బ్యాక్ హార్మ్ హోల్ కట్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు కింది వైపునది తీసేసి పైన మార్కింగ్ చేసింది కదా, బ్యాక్ పార్ట్ తీస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ నెక్, ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకుందాం. మళ్ళీ 2 ఫోల్డ్ వేసేసుకొని ఫ్రంట్ నెక్ మార్క్ చేసాం కదా, దానిపైనే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయిపోయింది. అలాగే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. మనం కట్ చేసిన క్లాత్ ఉంది కదా, అది లైనింగ్ పైన పెట్టేసుకొని సింగిల్గా పెట్టుకుంటే కట్ చేయడం ఈజీగా అయిపోతుంది.
పిన్స్ అనేవి కదలకుండా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టి దీనిపైన మార్క్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా అయినా కట్ చేసుకోవచ్చు. నెక్ పీస్ వేస్తున్నాం కాబట్టి నెక్ కట్ చేస్తున్నానండి. నెక్ పీస్ వేయకపోతే మన నెక్ అనేది ముందుగా కట్ చేయకూడదు. ఫ్రంట్ పీస్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఈక్వల్గా. లైనింగ్ అనేది ముందు చెప్పాను కదండి 39 ఇంచెస్ పెట్టుకోవాలి. మన పైన క్లాత్ కంటే లైనింగ్ అనేది 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు మనం నెక్ పీస్ ఎలా తీసుకోవాలో చూద్దాం. సైడ్కి మిగిలింది కదండి క్లాత్, ఆ క్లాత్ పైన నెక్ పీస్ హ్యాండ్స్ వస్తాయి. ఇలా క్లాత్ని 2 ఫోల్డ్ పెట్టేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ని కూడా 2 ఫోల్డ్ పెట్టుకొని క్లాత్ క్లోజ్ ఉన్న సైడే ఫ్రంట్ పార్ట్ కూడా క్లోజ్ పెట్టేసుకోవాలి. ఇలా కింది వైపు క్లాత్ ఉండేలా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఈక్వల్గా మార్క్ చేస్తున్నాను. లైన్ మార్క్ చేసిన తర్వాత ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకుని ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కట్ చేసుకుందాం. క్లాత్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, అటు ఇటు కాకుండా, మళ్ళీ నెక్ పైన సెట్ అవ్వదు. అదే ఒక టైప్ అండి. ఇంకోలా కూడా కట్ చేసుకోవచ్చు. నెక్ పీస్ అనేది మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా కట్ చేసుకోండి. ఇది సెకండ్ టైప్. క్లాత్ని సింగిల్ ఫోల్డ్ పెట్టేసుకొని లైనింగ్, మన బ్యాక్ పార్ట్ని కూడా సింగిల్ పీస్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. సేమ్ లైన్ డ్రా చేసిన తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా రౌండ్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవడం. ఇది ఈజీగా ఉంటుంది. ఇంకా రెండు ఈజీయే, ఇదైతే త్వరగా అయిపోతుంది. ఏ నెక్ అయినా సరే నెక్ పీస్ ఈ విధంగానే తీసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. సైడ్కి ఇంకా క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ని 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ వస్తాయి. 4 ఫోల్డ్స్ వేసేసుకొని క్లోజ్ ఉన్న సైడ్ పొడవు పెట్టుకోవాలండి. మనం ఇందాక మెజర్ చేసుకున్నాం కదా పేపర్లో, హ్యాండ్స్ 5.5 పొడవు ఉంది. ఆ హ్యాండ్స్ క్లోజ్ సైడ్ పై వైపుకి 5.5 పెట్టాను. ఓపెన్ సైడ్ ఉంది కదండి కింది వైపు, ఇటు సైడ్ ఫిట్టింగ్ పెట్టుకోవాలి. పైన వైపు ఏమో ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది, మనకి 9 వచ్చింది కదా, ఆర్మ్ హోల్ ఎంత వస్తే అంత లైన్ బాక్స్ డ్రా చేయాలి. చేసిన తర్వాత మనకు ఫిట్టింగ్ ఉంటుంది కదా హ్యాండ్స్ కింది సైడ్, ఇది చూడు, ఇందులో ఇటు సైడ్ ఎంత వస్తే అంత పెట్టేసుకోవాలి. 2.5 ఉంది, 2.5 పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నుండి పై వరకు లైన్ డ్రా చేసుకోవాలి. క్రాస్లో ఇలా చేసుకొని కట్ చేసుకోవడం. అంతే అండి, 2 హ్యాండ్స్ కట్ చేసాం. చూడండి, ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని సేమ్ క్లాత్ పైన పెట్టేసి ఈ కట్ చేసిన పీస్ని దీనిపైన 4 ఫోల్డ్ చేసుకొని
పెట్టుకోవచ్చు, 2 ఫోల్డ్స్ అయినా చేసుకోవచ్చు. నేను 4 ఫోల్డ్స్ పెడుతున్నాను. సేమ్ ఇందాక కట్ చేసిన లైనింగ్ పీస్ దీనిపైన పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవడం. మనకు బార్డర్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. నేను బార్డర్ పెడుతున్నాను. సో ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఫోల్డింగ్ కోసం లైన్ డ్రా చేసుకొని కట్ చేస్తున్నాను. క్లోజ్ ఉన్న సైడ్ ఇలా కట్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్ పీస్ జాయిన్ చేయడం చూద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫస్ట్ నెక్ పీస్ ఉంది కదా, దీన్ని వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ పట్టుకొని లోపల సైడ్ ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. పై వైపు పెట్టుకొని ఈ విధంగా జాయింట్ చేశాను. జాయింట్ చేసిన తర్వాత మనం కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ పెట్టి చిన్నగా స్టిచ్ పైన కాకుండా లోపల సైడ్ కట్ చేసుకోవాలి. చుట్టూ నెక్ చుట్టూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత లోపల సైడ్ మలుచుకొని నెక్ పీస్ని దీని పైనంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పీస్ కూడా అదే విధంగా జాయిన్ చేశాను. ఇందాక ఫ్రంట్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. ఇది సేమ్ దీనికి కూడా అదే విధంగా జాయిన్ చేసిన తర్వాత కట్స్ పెట్టుకొని లోపలికి మలిచి పై వైపుకు స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ ఈ విధంగా లోపల సైడ్ హెమ్మింగ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ పైన వైపు వేయాలి, బ్యాక్ పార్ట్ అనేది లోపల సైడ్ వేయాలి స్టిచ్ అనేది. ఈ విధంగా ఇటు సైడ్ మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఇలాగే నెక్ పీస్ జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లోపల సైడ్ వేసాను స్టిచ్ అనేది. ఇటు సైడ్ హెమ్మింగ్ వస్తుంది. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా వేసేసుకొని పై వైపు ఒక 1/2 ఇంచు డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, డబల్ స్టిచ్ చేశాను. షోల్డర్స్ జాయిన్ చేశాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ ముందుగా మనం లైనింగ్ని క్లాత్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని లోపల సైడ్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్కి సేమ్ అలా వేసేసుకొని చూడండి, ఈ విధంగా జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచు లొంత తీసుకోవాలి. ఎందుకంటే మనకి డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా కుచ్చు రాకుండా ఉంటుంది. అందుకని ఒక 1/2 ఇంచు కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసింది మనకు ఫ్రంట్ సైడ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇందాక కట్ చేసాం కదండి, అది ఫ్రంట్ వైపుకు పెట్టేసుకొని
షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ జాయింట్ అని స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మనకి టాప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్స్ ఉల్టా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ సైడ్ చేసుకొని తర్వాత లెఫ్ట్ సైడ్ చేసుకోవాలి. ఇలా సేమ్ ఇంకో హ్యాండ్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి 2 హ్యాండ్స్కి. చూడండి జాయింట్ చేశాను. 2 హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫిట్టింగ్ అనేది మార్కింగ్ చేసుకుందాం. టూ సైడ్స్ సేమ్ ఈక్వల్గా పెట్టేసుకోవాలి క్లాత్ని. ఇలా ఈ మార్కింగ్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను మన ఓల్డ్ టాప్తో. హిప్ లెంత్ కోసం మార్క్ చేశాను. అక్కడ ముందుగా హ్యాండ్స్ ఫిట్టింగ్ ఉంటుంది కదండి, అక్కడ వరకు చూసుకోవాలి. 5.5 ఉంది. మనం హ్యాండ్స్ కూడా అదే విధంగా 5.5 దగ్గర మార్క్ చేస్తున్నాను. సేమ్ రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్ కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఓపెన్ సైడ్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ చెక్ చేసుకోవాలి. ఓల్డ్ టాప్ ఎంత ఉందో కుట్ల వరకు చూసుకొని అక్కడ వరకే చూడండి 8 వచ్చింది కదా, 8 దగ్గర మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇంకో హ్యాండ్ కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంతే అండి, అటు ఇటు స్టిచ్ చేసుకోవాలి. కట్స్ అనేవి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ కట్స్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. కింది వైపు కూడా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.